మామూలుగా అయితే ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే ఇవాళ ఏందంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హ్మ్. ఒక రివెంజ్ మోడ్ అనేది కూడా నడుస్తుంది. అంటే గతంలో గూడా జగన్ గూడా అదే పనిలో ఉన్నాడు కాబట్టి జగన్ ప్రభుత్వంలో అరాచకాలు జగన్ చేయడం, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, తెలుగుదేశానికి సంబంధించి సపోర్ట్ చేసే అధికారులను వేధించడం అనేది జగన్ చేశాడు. హ్మ్. దానికి పదింతలు రెట్టింపుతో వీళ్ళు ఇంకా మోర్ ఆర్గనైజ్డ్‌గా వైసీపీ సోషల్ యాక్టివిస్టుల మీద కావచ్చు, వైసీపీ నాయకుల మీద కావచ్చు, వైసీపీకి సపోర్ట్ చేసే పోలీసులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళ మీద కావచ్చు కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం అనేది పెరిగింది. ఇది నేను చెప్పడం కాదు, హైకోర్టు అనేక సార్లు చెప్తుంది. రీసెంట్‌గా వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ సవీందర్ రెడ్డిని పత్తిపాటి పోలీస్ స్టేషన్‌లో, లాలాపేట పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేయడం, హ్మ్. అది కూడా మఫ్టీలో పోయి అరెస్ట్ చేయడం, తర్వాత రిమాండ్ రిపోర్ట్ గానీ, కన్ఫర్మ్ రిపోర్ట్ గానీ, టైమింగు అవంతా వేరేగా ఉండడం, వాళ్ళ భార్య ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టకపోవడం, ఇవన్నీ కోర్టు సీరియస్‌గా తీసుకొని దాన్ని సీబీఐకి ఆదేశించింది. అంటే ఒక సోషల్ యాక్టివిస్టు అరెస్ట్‌కి సంబంధించి సీబీఐ దాకా వెళ్ళిందంటే ఇది షాకింగ్ అని చెప్పొచ్చు. హ్మ్. అనేక సార్లు కోర్టు పోలీసుల మీద సీరియస్ అవ్వడం, కింది స్థాయి కోర్టుల్లో మెజిస్ట్రేట్ల మీద కూడా సీరియస్ అవ్వడం హైకోర్టు అనేది మనం ఈ మధ్యకాలంలో చాలా కేసుల్లో చూస్తున్నాం. అంటే ఒక ప్రాపర్‌గా మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకప్పుడు ఏందంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడే మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాల నాయకుల మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది ఒకప్పుడు ఉండేది. ఇవాళ ప్రతిపక్షాలకు కూడా అది తప్పట్లేదు. ఎ ఎందుకంటే ప్రతిపక్షాలు ఎవరున్నా జగన్ ఉంటే ప్రతిపక్షాల మీద జగన్ ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు కూడా అదే చేయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే కూటమిలో ఉండే నాయకుల మీద కావచ్చు, అసభ్య పోస్టులు అసభ్య అనే దానికి మళ్ళీ ఇక్కడ డెఫినిషన్‌లు రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఏది అసభ్యము, ఏది కాదనేది పెద్ద చర్చ. అసభ్యం లేకపోయినా విమర్శించిన దానికి కూడా కేసులు పెట్టేస్తున్నారు. మొన్న కూడా బాలయ్య అసెంబ్లీలో మాట్లాడింది విమర్శించారని ఒక ఆవిడ మీద, వైసీపీ ఆవిడ మీద కేసు పెట్టారు. అలాగా వీళ్ళు అనుకుంటే అది అసభ్యం, వీళ్ళు అనుకుంటే అది క్రైము. అలాగా జరిగిపోతుంది. సో, అదే వైసీపీ వాళ్ళ మీద అబ్‌సీన్‌గా పెట్టే వీళ్ళ పోస్టులు పెడుతుంటే, వాళ్ళు కంప్లెయింట్లు ఇస్తుంటే ఎవరు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఇదేందంటే ఓన్లీ చంద్రబాబు ప్రభుత్వం అనే కాదు, అన్ని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విలేకరులను అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, లోపలేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే జరుగుతుంది. అక్కడ మధ్య ఆయన సుభాష్ చంద్ర అనే ఒక ఆహ్, గ్రూప్ 1 ఆఫీసర్ అనుకుంటా అతను. జీఎస్టీ ఆఫీసరు. అతను అమరావతి మీద ఒక పోస్ట్ పెట్టాడని అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. దాని మీద కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. హ్మ్. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు యాక్చువల్‌గా. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించొచ్చు. విమర్శ అనేది ఫండమెంటల్‌గా రైట్ యాక్చువల్‌గా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌లో విమర్శ అనేది. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల ప్రైవేట్ లైఫ్ మీద కావచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీల స్త్రీల మీద కావచ్చు, అసభ్యంగా, దారుణంగా కామెంట్లు చేయడం, పోస్టులు పెట్టడం అనేది ఖచ్చితంగా అది తప్పు, నేరం కూడా చట్ట ప్రకారం కూడా. అది కాకపోతే ఏందంటే ఒక్కరు చేస్తే మాత్రం వదిలేస్తున్నారు, ఇంకొకరు చేస్తే మాత్రం పెట్టడం గురించే మనం మాట్లాడాలి గానీ, ఎవరు చేసినా తప్పు. వైసీపీ వాళ్ళు చేసినా తప్పు, తెలుగుదేశం వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా తప్పే అది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చినాక అందరూ విపరీతంగా పోస్టులు పెట్టారు. మనల్ని కూడా ఎట్లా బూతులు తిడతా కామెంట్లు పెడుతుంటారో చూస్తాం మన ఛానల్‌లో కూడా. హ్మ్. అది ఎక్కువైపోయిందనమాట. అంటే సంయమనం అనేది కోల్పోయారు. మనతో విభేదించొచ్చు. మన అందరినీ సాటిస్ఫై చేయలేం. ఎవడు కూడా అందరికి నచ్చే విధంగా ఏ విషయాన్ని కూడా మాట్లాడలేం. ఓకే. మన మనం అనుకున్నట్టుగా మనం రైట్ అనుకున్న విషయం చెప్తాం. దాంతో విభేదించొచ్చు. నీతో నేను విభేదిస్తున్నాను. నువ్వు చెప్పింది రాంగు. హ్మ్. ఇది కరెక్ట్ అని ఎవరైనా చెప్పొచ్చు. మనం కూడా కన్విన్స్ అయితే మనం దాన్ని తీసుకుంటాం. ఓకే. కానీ అట్లా కాకుండా బండబూతులు తిట్టడం, మన స్త్రీలను తిట్టడం, నువ్వు ఎవడికి పుట్టావురా అని చెప్పడం, ఇంకా ఈ స్థాయిలో మాట్లాడడం అనేది పెరుగుతుంది. సో, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి వ్యక్తుల మీద ఇటువంటి ఒక అసభ్య దాడికి ఒక లైన్ అయితే ఉండాలి. కాకపోతే ఇదేందంటే ఓన్లీ ప్రతిపక్షం చేస్తేనే జరుగుతుంది. ఈ ఈ నేపథ్యం అర్థం చేసుకుంటే ఇప్పుడేం జరిగిందంటే అక్కడ కడప జిల్లాలో కడప ఎమ్మెల్యే ఆమె ఆర్ మాధవిరెడ్డి
ఆమె ఇక్కడ ముందు నుంచి కూడా కొంత వివాదాస్పదం. ఆ మధ్య కూడా డిప్యూటీ కలెక్టర్ చేయలేదని ఆమెని గట్టిగా అందరిలో తిట్టిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. సో, ఆమె కొంత స్ట్రాంగ్ వుమెన్ క్యారెక్టర్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో, ఆమె మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని, పెట్టిన వాళ్ళ మీద, పెట్టించిన వారి మీద ఆమె, వాళ్ళ హస్బెండు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కలిసి కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ యాదవ్కి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరి మీద ఇచ్చారంటే, ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజాద్ బాషా, వాళ్ళ తమ్ముడు అహ్మద్ బాషా, వాళ్ళ పిఏ కాజా, వీళ్ళు ముగ్గురు మీద ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మీద ఇతను వీళ్ళు ఎమ్మెల్యే హస్బెండ్, పాలిట్ బ్యూరో సభ్యుడు కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా చేశారు. చేసిన దానికోసం ఇతన్ని, ఈ సిఐని విఆర్లో పెట్టారు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్, అంటే ఆ పోస్టులో నుంచి వేకెన్సీ రిజర్వ్లో పెట్టాడు. ఎవరు పెట్టారు? ఎస్పీ నచికేత విశ్వనాథ్ ఆయన పెట్టాడు. పైగా అతన్ని అనేక రకాలుగా వేధించాడని కూడా చెప్తున్నారు. ఈ నచికేత విశ్వనాథ్ ఈ సిఐని వేధించాడని కూడా ఈనాడు కథనం రాసింది. అంటే అనేక ప్రశ్నలు వేసి వాళ్ళని చేశాను. ఆయన్ని ఈనాడు సంప్రదించినప్పుడు మీరెందుకు ఇలా చేశారంటే, అతను క్రమశిక్షణ ఉల్లంఘించాడు కాబట్టి అతని మీద చర్య తీసుకున్నాం అనేది ఆయన నుంచి వచ్చిన సమాధానం. కాకపోతే ఇది షాకింగ్గా ఉంది. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే మీద అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని మీద కేసులు పెడితే, పెట్టిన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐ మీదని ఇలాంటి చర్య తీసుకుంటే ఇది వైసీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ సిఐని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేధించారు, విఆర్లో పెట్టారు. దాని తర్వాత వీళ్ళ మనుషులు, అంటే అప్పుడున్న సురేష్ బాబుని మేయరు, కడప మేయరు, ప్లస్ ఈ అంజాద్ బాషా, వీళ్ళంతా కలిసి ఇతను వేధించి విఆర్లో 1 ఇయర్ పెట్టి, ఆ తర్వాత అనంతపూర్కి ట్రాన్స్ఫర్ చేసి, దాని తర్వాత మానవ హక్కుల కమిషన్లో ఒక అప్రధానమైన పోస్టులో ఇతను పడేశారు. అలాగే వేధించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇతను మళ్ళీ కడప 1 టౌన్ సిఏగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో ఆమె మాధవరెడ్డి మీద అసభ్యంగా పెట్టిన పోస్టులకు సంబంధించి కేసు పెడితే ఈయన మీదనే చర్య తీసుకోవడం ఇది ఎక్కడ విడ్డూరం అనేది అంటున్నారు. ఇది కూడా కొంతకాలంగా అంటే 16 నెలల పరిపాలనలో అనేక సార్లు తెలుగుదేశం మీడియా, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొంతమంది అధికారులు వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు అన్న ఆరోపణల్ని ఎప్పటి నుంచో రాస్తున్నారు. ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా కోవట్లు ఉన్నారంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు, ఆ పార్టీ వైసీపీకి సానుభూతి పరులు అధికారులు ఉంటారు. వాళ్ళు కొంత ప్రోగా పనిచేస్తుంటారు. అది గతంలో తెలుగుదేశానికి కూడా అలాగే ఉంటారు, ఇప్పుడు ఉంటారు. ఇది సహజంగా జరిగేది. ఇప్పుడు వైసీపీ ఇక్కడ కూడా కేసీఆర్ కోవర్ట్లు గవర్నమెంట్లో ఉన్నారన్న వార్తలు ఆ మధ్య వచ్చాయి. దాని నుంచే వాళ్ళకి న్యూస్ లీక్ అవుతుందని ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ద్వారా బ్యూరోక్రాట్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం, ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం అనేది వీళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ఫైట్ చేయాలి కాబట్టి. అట్లాగే ఏదన్నా తన మనుషుల్ని ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు. సో ఈ 2 కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు కొత్తగా ఇది జరిగింది కాబట్టి దీని మీద మరి ఈనాడు వీళ్ళు విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. మనకేందంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటిని వైసీపీ సోషల్ మీడియా కంటే కూడా ఒక్కోసారి వాళ్ళు సరిగా సాక్షిగానే వాళ్ళు సరిగా పనిచేయకపోయినా తెలుగుదేశం మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడే విషయాల్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇసుక కుంభకోణం కానీ, మద్యం కానీ, ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటిని తెలుగుదేశం మీడియానే బలంగా ముందుకు తీసుకొస్తుంది. ఇది నిజానికి మంచి పరిణామం, ఆహ్వానించాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మొత్తం ఏం జరిగినా సపోర్ట్ చేయడం అనేది తెలుగుదేశంకి కూడా డ్యామేజింగ్ అది. గతంలో కూడా అదే తప్పులు జరిగినప్పుడు చంద్రబాబు దాన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చంద్రబాబు నష్టం చేకూరుతుంది. ఎందుకంటే చంద్రబాబు కరెక్ట్గా పరిపాలించవచ్చు, లోకేష్ చేయొచ్చు, కానీ కింది స్థాయిలో వ్యతిరేకత అనేది ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది పార్టీ వ్యతిరేకతగా మారుతుంది. అందువల్ల దాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే పని
మీడియా చేస్తుంది. అది ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉపయోగపడే పని. ఇప్పుడు ఇది ఈనాడులో వచ్చింది కూడా తెలుగుదేశానికి ఉపయోగపడే కర్తవ్యం. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే మీద అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడితే ఇలాగా వేధిస్తారా అనేది. ఇప్పుడు మరి నచికేత విశ్వనాథ్ మీద చర్య తీసుకుంటారా? దీని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారా? ఏం జరుగుతుందనేది